అసలు ఏం కనిపిస్తలేదు. వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం మేము. అదే మ్యాజిక్. అండ్ మీకు ఇక్కడ పెద్ద రూమ్స్ అవి కూడా అవైలబిలిటీలు ఉండవు. ఇట్లుంటుంది ఊరు. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. అసలే కొత్తగా ఫోన్ ఉన్నా ఇది కింద పడితే నా పరిస్థితి ఏందో భయం అవుతుంది. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. వచ్చిన పైకి ఇది కదా వ్యూ, ఇది కదా వాటర్ ఫాల్స్. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అసలు ఏం కనిపిస్తలేదు. వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. అదే మ్యాజిక్. నానేఘాట్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి వేరే ట్రెక్ చేయాలి. ఒక 1-2 hours పడుతుంది అంటే ఈజీగా. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంటుందంట, ఆ వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ కూడా ఏవో చిన్న చిన్న దొరుకుతున్నాయి అంతే. కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుందంట. వాటర్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తది చూసిరండి. అసలు వ్యూ పాయింట్ ఏంటి ఉందిరా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో చూద్దాం దాన్ని ఎలా ఉంటుందో. ఇవో ఇట్లా ఉంది పరిస్థితి. అసలే కొత్తగా ఫోన్ ఉన్నా ఇది కింద పడితే నా పరిస్థితి ఏందో భయం అవుతుంది. ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. పోనీ ఏం కాదు, ట్రై చేసి కింద దాకా పోదామన్నా అసలు ఏం కనిపిస్తుంది చూడండి. మొత్తం ఫాగే ఉంది. ఏందో ఏమో ఈ పనులు. అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి ఆ నీళ్ళ కింద పడతామా పైన పడతామా అనుకుంటూ వచ్చి వీడికి వచ్చి చూస్తే నవ్వు ఆపుకుంటున్నావు కదా. ఏం లేదు వ్యూ పాయింట్. సో సపోర్ట్ చేయకుండా మళ్ళీ పైకి పోయి ఆ రివర్స్ వాటర్ ఫాల్స్ పైన అదన్నా ఏమన్నా అదృష్టం బాగుంటుంది అదన్నా కనిపిస్తుంది. చూద్దాం, పైకి వెళ్దాం. కాకపోతే చాలా స్లిప్పరీగా ఉంది. చాలా చూసేది పిల్లలు లేడీస్ అయితే 10 పెద్దవాళ్ళు అయితే చూసి ప్లాన్ చేసుకుంటాం. డీటెయిల్స్ అంటే నేను అక్కడ వెనక్కి చాలా మాట్లాడాను. దగ్గర వేడి పరిస్థితి ఏం కనిపిస్తుంది. పదండి పైకి వెళ్దాం. కొంచెం కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఇప్పుడిప్పుడే కొంచెం ఫాగ్ క్లియర్ అయింది. ఇప్పుడే ఫాగ్ కొంచెం క్లియర్ అయింది. న్యూస్ కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ కొంచెం బెటర్. ఈ ఎక్కుడైందో దిగుడైందో టాస్కులేందో మళ్ళీ వెళ్ళి చూస్తున్నా. పైకి ఎక్కినాక చెప్పి మాట్లాడతాం. ఇప్పుడే వ్యూ పాయింట్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేయాలంట ఒక 1-2 hours. సో లేట్ అవుతుంది. ఆల్రెడీ 3 అవుతుంది. ట్రెక్కింగ్కి వెళ్దాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుండొచ్చు. ట్రెక్కింగ్కి వెళ్తూ మిగతా అన్నీ మాట్లాడుతున్నాం. అండ్ ఇగో ఇక్కడ ఏవో స్టాల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. అక్కడ మ్యాగీ వడాపావ్ పకోడీ ఏవి ఉన్నాయంట. చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి. సో మీరు పెద్ద ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ పెద్ద రూమ్స్ అవి కూడా అవైలబిలిటీలు ఉండవు. ఇట్లుంటుంది ఊరు. ఇదే పెద్ద హోటల్. ఇక్కడ ఫాగ్ క్లియర్ అవుతుంది ఇప్పుడిప్పుడే. దేవుడి దయ వల్ల మేము పైకి వెళ్ళేసరికి ఫాగ్ మొత్తం కొంచెం క్లియర్ అయితే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం వ్యూ పాయింట్ కట్టి వెళ్ళినాం కదా. సో ఇటు సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్కి వెళ్తాం. వ్యూ పాయింట్ ఏమో అటు, వాటర్ ఫాల్స్ ఏమో ఇటు. అండ్ మీకు ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి. అయితే నార్మల్గా ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఒక గైడ్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే తెలవడానికని కాదు, ఫాగీ ఉంది వెదరు. వాళ్ళకి కొంచెం షార్ట్ కట్స్ తెలుస్తుంది. ఎట్లా వెళ్ళాలి ఫాస్ట్గా రావడానికి. ఆల్రెడీ 3:30 అవుతుంది. మాకు 5 వరకు మళ్ళీ చీకటి అవుతుంది. సో అందుకే ఆయన తీసుకొని వెళ్తే ఆయన ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వస్తాడని చూస్తున్నా. అండ్ నేను మా గైడ్. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, కొంచెం బండి తీసుకొని కూడా కొంత వరకు వెళ్ళొచ్చు అంట. సో చూద్దాం, వెళ్ళేసి మాట్లాడదాం. हाय फ्रेंड्स, मिस्टर शेषु ब्लॉग्स। आज हमारे यहाँ पर आए नाने घाट। तो हम जा रहे हैं अभी रिवर्स वाटरफॉल देखने के लिए। और इनका भी ये हमारा होटल है यहाँ पर। अगर गाइड वगैरह कुछ सर्विस चाहिए तो हमारा है। और हम अभी नाने घाट रिवर्स वाटरफॉल एक्सपीरियंस करने जा रहे हैं। और यहाँ पर नाने घाट केव था, नाने घाट का केव अभी देख कर आ गए। तो चलो एक्सपीरियंस करते हैं। आप देखो व्लॉग में। आपका नंबर डिस्क्रिप्शन में दे दो। हाँ। और टूरिस्ट आएंगे तो आपका कांटेक्ट करते, थोड़ा डिस्काउंट दे दो उसको। ठीक है, ठीक है, ठीक है। थैंक यू भाई। यस, वेलकम। मेरे आ गई तो मैं ऑब्वियसली उनको डिस्काउंट दे दूंगा। थैंक यू भाई। वेलकम भाई। ముందర వరకు బైక్స్ వరకు వెళ్తాయంట. తర్వాత మీకు
కొంచెం ముందరికి ఇట్లా వచ్చినాము, ఇక్కడ వెహికల్ పార్క్ చేసినాం. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అంట చూద్దాం. भाई कितना टाइम लगता? 1 घंटा लगता? ఇప్పుడు కొంచెం షార్ట్ కట్లో తీసుకెళ్తున్నట్ట మాకు తొందరగా అయ్యేటట్టు. పైకి వచ్చినాక ఇలా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇప్పుడే ఎండ వచ్చినట్టు కనిపిస్తుంది కింద. అక్కడ లేక్ ఉంది, అక్కడ వ్యూ పాయింట్, అక్కడ ఓకే ఇందాక మనం మేనం కదా వ్యూ పాయింట్ అని. అది వచ్చిన పైకి ఇది కదా వ్యూ, ఇది కదా వాటర్ ఫాల్స్, దిస్ ఈజ్ కదా ఎక్స్పీరియన్స్. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఏమన్నా లొకేషన్ అసలు వర్త్ అంటే వర్త్, అసలు లైఫ్ టైం మెమరీ ఇదైతే. అస్సలు మిస్ అవ్వకండి మీరు వస్తే మాత్రం. అరే నార్మల్గా లేదు. ఇంకా అసలు నేను చెప్తున్నా, కెమెరాలో మీరు చూసేది ఓన్లీ 10% ఆఫ్ వాటర్ ఫాల్సే. ఇక్కడ అసలు మాకు కనిపిస్తుంది కదా కంటికి. ఎంతసేపు కనిపించిన వ్యూ లేదు చూడు. మా అదృష్టం మేము ఫొటోస్ వీడియోస్ తీసుకునేంత వరకు వచ్చింది. దాని తర్వాత మొత్తం మరి అండ్ ఇవ్వండి ఇప్పుడే వాటర్ ఫాల్ చూసుకొని ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయినాము. ఎట్లా చూడండి అసలు రోడ్డు కనిపిస్తుంది ఏమన్నా పక్కన మనకు కనిపిస్తుంది. ఇక్కడ వరకే జస్ట్ మన పక్కన వరకే కనిపిస్తుంది. దాని తర్వాత ఈయన కూడా కనిపిస్తుంది లేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ హలో ఎస్ ప్రజెంట్ ఇప్పుడు నేను రూమ్కి వచ్చేసి 6:30 అయిందేమో. రూమ్కి వచ్చేసరికి యాక్చువల్గా బ్యాగ్లో బట్టలు అన్నీ తడిచిపోయినాయి. పొద్దున్న నుంచి తడిచున్నాను కదా. సో బ్యాగ్లో బట్టలు అన్నీ తడిచిపోయినాయి. సో బ్యాగ్లో రూమ్లో మొత్తం ఆరేసినాం అనమాట. ప్లేస్ ఎక్కడుంటే అక్కడ అన్ని బట్టలు. సో కొంచెం రూమ్ చూపిస్తా, బట్ అన్ఈజీగా ఉంది. అండ్ మాకు ఈ రూమ్ వచ్చేసి ఒక 1500 పడింది. హెవీ కాస్ట్ ఇక్కడ పరంగా చూసుకుంటే. బట్ మనకు ఇంకో ఆప్షన్ లేదు. యాక్చువల్గా నేను ఇక్కడ ఎవరిని స్టే చేయొద్దనే చెప్తా. మోస్ట్లీ వచ్చి చూసుకొని వెళ్ళిపోయేటట్టే చూసుకోండి. మాకేంటంటే మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో మేము వాటర్ ఫాల్ చూసుకొని నైట్ టైంలో జర్నీ అసలే వెదర్ బాగాలేదు. సో అందుకే స్టే చేస్తున్నాము. ఒకవేళ మీరు స్టే చేస్తే 1500, 2000లలో మీకు రూమ్స్ అనేది దొరికేస్తాయి. సో చూడండి ఒక 3-4 ఉంటాయి. అయితే చాలా తక్కువ ఉంటాయి. లాడ్జెస్ ఏముంటావు, చిన్న చిన్న ఇల్లులు, రిసార్ట్స్ అవి చిన్నవి ఉంటాయి. బట్ అదొకటి చూసి ప్లాన్ చేసుకోండి. ఫుడ్ కూడా మీకు రూమ్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే ప్రొవైడ్ చేయగలుగుతారు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ గైడ్ కూడా 200 ఏమో తీసుకుంటారు. నానే వాటర్ ఫాల్స్ అసలు మేము వెళ్ళినప్పుడు ఉంటుందో అని ఫిక్స్ అయిపోయిన మేనా. బట్ మేము వెళ్ళంగానే అసలు ఆ లక్క ఏంటో తెలియదు కానీ ఇట్లా ఒక 5 minutes ఇట్లా మంచిగా కనిపించేసి మళ్ళీ అసలు ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు టైం మేము ఇంటికి వచ్చినప్పుడు 6 అవుతుంది. అప్పుడే ఫాగీ ఉండే. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. స్టిల్ మీకు ముందర చూపిస్తా ఎంత ఫాగ్ ఉంది చూడండి. అదే మెయిన్ రోడ్. అసలు ఏమీ కనిపిస్తలేదు. 7:15 అవుతుంది టైము. సో ఫుల్ ఫాగ్ ఉంది. ఈ వెదర్లో వెళ్ళడం కరెక్ట్ కాదని నేను రూమ్ తీసుకున్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను కాలు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాం. కాలు వాటర్ ఫాల్స్ ఉంటే మాత్రం చాలా లక్. ఒకవేళ ఇట్లాంటి వెదర్ ఉంటే అలౌ చేస్తలేరంట. సో ఇంకా లేకపోతే ఏం చేయలేము. బట్ నానేఘాట్ మాత్రం ఓపెనే ఉంది. ఫాగీ ఉంటే మీకు కనపడదు తప్ప ఇక్కడ ఎవరైతే క్లోజ్ చేయలేదు. అదొకటైతే మైండ్లో పెట్టుకోండి. నానేఘాట్ వాటర్ ఫాల్స్, రివర్స్ వాటర్ ఫాల్స్ అయితే ఓపెనే ఉంది. అండ్ యాక్చువల్గా ఇంకోటి మనకు ట్రెక్ ఉంటుంది ఇక్కడ విత్ అదేదో ఫోర్ట్ పేరు ఏదో ఉంటుంది, అది నేను కింద ఇస్తాను. ఆ ఫోర్ట్ ట్రెక్ కూడా చాలా బాగుంటుంది. బట్ నీకు వ్యూ ఫాగ్ కనపడే చెప్పాను కదా ఫుల్ రైన్ పడుతుంది అని. సో ఎవరు వెళ్ళలేదు, క్లోజ్ చేశారు. అంటే క్లోజ్ చేసిన అంటే ఎవరు వెళ్ళలేకపోయారు, ఎందుకంటే ఫాగ్లో కదా కొంచెం స్లిప్ అయినా ఇంకా లోయలో పడతాం. సో కాబట్టి వెళ్ళలేదు ఎవరు, అక్కడ ఎవరు కూడా వెళ్ళట్లేదు. సో అందుకే నేను కూడా వెళ్ళలేదు. అక్కడి నుంచి ఆ ఫొటోస్ ఏమైనా ఉంటే నేను క్లిప్స్ పెడతాను. నైట్ కూడా పోయింది.
కరెంటు పోయిందంట. ఇగో చూడండి పరిస్థితి ఇక్కడ ఎట్లుంటుందో ఏమో తెలీదు. హైదరాబాద్లో బస్ ఎక్కి పూణేలో దిగినాము. ఎర్లీ మార్నింగ్ 6కి దిగి బైక్ రెంటల్ 600 పర్ డే పడింది. 4 daysకి తీసుకున్నాము. సో 1000 రూపీస్ డిపాజిట్ పెట్టుకున్నారు. అండ్ 400 kilometers లిమిట్ అవుతే, ఒకవేళ ఎక్స్ట్రా అవుతే కిలోమీటర్కి 5 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. 5 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అండ్ ఫ్యూయల్ మనదే. సో మాకు పూణే నుంచి ఒక 130 kilometers అంటే 120-130 చూపించిందని మాకు 150 పడ్డది. అంటే మేము ఆకుంటూ మెల్లిగా ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ తీసుకుంటూ బ్లాగ్ చేసుకుంటూ వచ్చేసరికి మాకు 230 అయింది. 230కి రాగానే వెహికల్ అంటే ఫస్ట్ ఒక రూమ్ తీసుకొని లగేజ్ అంతా పెట్టేసి ఆ తర్వాత ఆ వాటర్ ఫాల్స్ ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని ఇప్పుడు రూమ్కి వచ్చిన. సో యాక్చువల్లీ ఇది వాళ్ళ మేము చేసిన ప్లాన్. రేపు పొద్దున మాత్రం మీకు కాలు వాటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మోస్ట్లీ లేదని చెప్తున్నారు. లెట్స్ సీ, ట్రై అయితే చేద్దాం. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో అంతే. ఇంకా నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోస్లలో అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. లోనావాలా ఖండాల వీడియోస్ వస్తుంటాయి, మాథెరన్ వీడియోస్ ఉంటే, కాలు వాటర్ ఫాల్స్, ఇంకోటి కుదిరితే మహాబలేశ్వర్ టెంపుల్ వీడియో కూడా వస్తుంది. అండ్ స్టే ట్యూన్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే ట్రావెలింగ్ అవన్నీ ఇష్టమో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్కి ఎట్లయితే సపోర్ట్ చేసినా ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ శేషు సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఇగో 7:20 అవుతుంది. అసలు వెదర్ ఎట్లుంది చూడండి. ఇంకా చీకటి పడలేదు, మొత్తం ఫాగి ఉంది. ఈ నైట్లో వెళ్ళడం కరెక్ట్ కాదని తీసుకున్నాం. అండ్ ఇది మా బైక్ రెంటల్, ఇది మా రూమ్. కొంచెం బట్టలను ఆరేసినాం, ఏం అనుకోకండి. సో వాష్రూమ్స్ కూడా పర్లేదు, నీట్గానే ఉన్నాయి. ఫుడ్ కూడా మనం వాళ్ళకి ఏదైనా హోటల్ అంటే 2-3 హోటల్స్ ఉంటే పెద్ద ఏముండవు, వాళ్ళకి చెప్తే అక్కడ హోటల్స్లో కూడా తినొచ్చు, లేదంటే మన రూమ్కి పంపించామన్నా పంపిస్తారు. అదొకటి మాత్రం చూసి ప్లాన్ చేస్తాం. అండ్ నాలేఘాట్ వాటర్ ఫాల్స్ కానీ లేదా ఆ వచ్చేటప్పుడు ఆ వ్యూస్ కానీ అసలు వర్త్ 100కి 200% వర్త్. అసలు లైఫ్ టైం మెమరీ. చాలా అంటే చాలా ఎంజాయ్ ఫీల్ అవుతారు. బట్ వెదర్ బాగాలేక ఇంకా కొంచెం అంటే ఫాగీ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్. కానీ అసలు వర్షం పడుకుంటూ అసలు ప్రతి మౌంటైన్ మీద వాటర్ ఫాల్స్, కింద వాటరే. అసలు ఆ ఎక్స్పీరియన్సే ఎక్సలెంట్. అసలు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినో దానికి డబల్ ఉందన్నమాట. సో ప్లీజ్, అంటే మేబీ వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉండని, ఓపెన్ లేకపోయినా సత్యం, కరెంట్ కూడా పోయింది. వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉండని, ఓపెన్ లేకపోయి, బట్ ఈ మహారాష్ట్ర ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రిప్ మాన్సూన్లో. ఇది మీకు లైఫ్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద వెదర్, అంతే. ఓకేనా? అండ్ ఫుడ్ వచ్చేసి ఇక్కడ వడపావ్, మ్యాగీ ఇవే ఉంటాయి. మన తెలుగు స్టేట్స్తో దొరికినంత ఫుడ్ అయితే దొరకదు, ఏదో అడ్జస్ట్ అవ్వాలి. బిర్యానీ, థాలీ అవి ఇవి అంటారు కానీ మన దగ్గర ఉన్నట్టు ఉండదు, ఏదో అట్లా మేనేజ్ చేయాలి. బట్ మినిమం 100-200 పెట్టుకుంటే మీకు ఫుడ్ కూడా దొరికేస్తుంది. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.